హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సరే అయితే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసుంటారు. ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే యానిమల్స్ని సేవ్ చేయాలి. మనం కాకపోతే ఇంకెవరు ప్రొటెక్ట్ చేస్తారు యానిమల్స్ని? వాటిని ప్రొటెక్ట్ చేసుకోగలవా ఇలాంటి మనుషులు? అంటే చెడ్డ మనుషుల నుంచి మనమే పట్టి తప్పించుకోలేకపోతున్నాం. అలాంటిది యానిమల్స్ ఎలా తప్పించుకుంటే ఇమాజిన్ చేసుకోండి. మన అడవిలో లైక్ సింహపు ఘర్షణ, ఇంకా ఏనుగులు యొక్క ఇట్లా ఉంటాయి కదా ఏనుగులు, అలాంటి సౌండ్స్ ఏమీ లేకుండా అడవి ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. సో ఇలాంటి యానిమల్స్ని ఎక్స్టెండ్ చేసేసి, అంటే వైల్డ్ ట్రాఫికింగ్, ఇంకా ట్రేడ్ చేయడం యానిమల్ యొక్క బాడీ పార్ట్స్ని, ఇలాంటివన్నీ చేస్తే అవి ఉంటాయి అసలు అడవిలో. వాటి యొక్క కౌంట్ తగ్గిపోయి ఏం జరుగుతుంది, ఈకోసిస్టమ్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అయ్యో ఇంత సోది చెప్తుంది, మెయిన్ పాయింట్కి రావట్లేదు ఏంటనే కదా మీ డౌట్. ప్రతి ఇయర్ కూడా కౌంట్లెస్ వైల్డ్ యానిమల్స్ అనేవి చంపబడుతున్నాయి. ఎందుకోసం? వాటి యొక్క బాడీ పార్ట్స్ కోసం అన్నమాట. ఇల్లీగల్ ట్రాఫికింగ్, అంటే ఆర్గాన్ ట్రాఫికింగ్, ఇల్లీగల్ హౌ టు సే వాటి యొక్క బాడీ పార్ట్స్, యానిమల్ టస్క్, టైగర్ యొక్క స్కిన్, రెప్టైల్స్, కొన్ని ఎండేంజర్డ్ స్పీషీస్ ఉంటాయి కదా, వాటిని కూడా ట్రాఫికింగ్ చేసేసి అమ్మేస్తారు కొన్ని కోట్లలో. సో ఇలాంటి యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయడం అది మన బాధ్యత. ఈ వీడియో యొక్క మోటో ఏంటంటే అందరికీ అవేర్నెస్ ఉండాలి వైల్డ్ ట్రాఫికింగ్, యానిమల్ ట్రేడ్ కోసం. సో మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియోని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. టైగర్స్ అనేది ఎపెక్స్ ప్రిడేటర్స్. అంటే ఏంటంటే అవి ఉండడం వల్ల ఈకోసిస్టమ్ అనేది చాలా బ్యాలెన్స్ అవుతుంది. అదే ఒక ప్రైమరీ ప్రిడేటర్ అనమాట. అంటే ఒక అడవిలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడవిలో ఒక 100 జింకలు ఉన్నాయి, 100 చెట్లు ఉన్నాయి. ఒక్కొక్క జింక ఒక్కొక్క చెట్టుని తిన్నది. సో ఈ 100 జింకలు 100 చెట్లను తినేస్తే ఈ చెట్టు నుంచి వచ్చే ఆక్సిజన్, ఇంకా ఈ చెట్టు మీద ఆధారపడే వేరే యానిమల్స్, వాటి సంగతి ఏంటి? అవి చనిపోవా? అవి ఈజీగా ఎక్స్టెండ్ అయిపోతాయి అన్నమాట. సో ఈ టైగర్ అనేది ఎపెక్స్ ప్రిడేటర్ అన్నాను కదా, ఇది చాలా ప్రైమరీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎలాగా? ఈ 100 జింకల్లో ఒక 10 జింకలు తినేస్తుంది అనమాట ఇయర్లీ. సో 10 జింకలు తినేయడం వల్ల కొంత పాపులేషన్ తగ్గుతుంది కదా, ఎక్కువ ఎక్స్ప్లోటేషన్ అవ్వకుండా, అంటే జింకల యొక్క జనాభా పెరిగిపోకుండా. సో టైగర్ అనేది ఇలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇలానే కాదు, చాలా విషయాల్లో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టైగర్స్ అనేవి హెల్ప్ చేస్తుంది ఎంతో కొంత ఈ ఫారెస్ట్ అనే దానికి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్. వీటి యొక్క డిమాండ్, అంటే యానిమల్స్ యొక్క బోన్స్, స్కిన్, వాటి యొక్క స్కేల్స్, ఈ అన్నిటికీ కూడా ఒక డిమాండ్ ఉందన్నమాట. సో దీనికోసం వీటిని చంపడం, ఎండేంజర్ ఉన్నా సరే కొన్ని రూల్స్ ఉంటాయి. ఇలాంటి వాటిని హంట్ చేయకూడదు, అసలు హంటింగే చేయకూడదు. బట్ కొన్ని కంట్రీస్లో లీగల్ అది. బట్ హంటింగ్ చేయడం, ఎండేంజర్డ్ స్పీషీస్ని కూడా హంటింగ్ చేయడం, ఇలాంటివి చేస్తే సీరియస్లీ అవి ఎక్స్టింక్ట్ ఏంటి అసలు భూమి మీద ఉండవు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? వీటిని కాపాడుకోవాలి, అంతే కదా. సో ఎలా కాపాడేస్తాం? ఎక్కడో అడవిలో ఉండే యానిమల్స్ని ఇక్కడెక్కడో ఇంట్లో కూర్చున్న నేను కాపాడగలనా అంటే ఎస్, కాపాడగలను. ఏ విధంగా అంటే సెల్ఫ్ అవేర్నెస్, ఇంకా షేరింగ్ ఇన్ఫర్మేషన్. అందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్టింక్షన్, వైల్డ్ లైఫ్ ఎక్స్టింక్షన్, వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్, వైల్డ్ లైఫ్ ట్రేడ్, ఇలాంటి వాటిని అంటే అందరికీ చెప్పాలి. అందరికీ అవేర్నెస్ చేస్తే ఎంతో కొంత నేనైతే కాపాడగలనని అనుకుంటున్నా. ఏ విధంగా? వైల్డ్ లైఫ్కి సంబంధించిన ప్రొడక్ట్స్, కొన్ని ప్రొడక్ట్స్ ఏంటంటే ఈ యానిమల్స్ నుంచి తయారై వస్తాయి అన్నమాట. మేడ్ ఫ్రమ్ యానిమల్స్, లైక్ లెదర్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, కాస్ట్లీ ఉంటాయి. 10 లక్షలు, కోటి రూపాయలు కూడా ఉన్నాయి. చాలామంది సెలబ్రిటీస్ యూజ్ చేస్తారు ఇలాంటివన్నీ. ఇలాంటి ప్రొడక్ట్స్ అనేది మనం యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే ఖచ్చితంగా యానిమల్స్ కౌంట్ అనేది డ్రాప్ అయిపోద్ది. ఎందుకంటే హంటింగ్ చేసేసి వాటి నుంచి వచ్చిన స్కిన్ నుంచే కదా మరి ఈ యొక్క హ్యాండ్ బ్యాగ్స్, లెదర్ బూట్స్ ఇవన్నీ తయారు చేసేది. సో మనం ఇక్కడ ఏం చేయాలి? కొనకపోతే ఇంకా ట్రేడ్ ఏం జరుగుతుంది? సో కొనకూడదు. తర్వాత వచ్చేసి ఎక్కడైనా వైల్డ్ లైఫ్ అంటే మన సస్పెక్ట్, అంటే ట్రేడింగ్ అవుతుంది అని సస్పెక్ట్ చేసామనుకో, సో లోకల్ అథారిటీస్కి కంప్లైంట్ చేయాలి. వైల్డ్ లైఫ్లో కనుక ట్రేడింగ్ ఇలాంటివి జరిగితే, వైల్డ్ లైఫ్ ట్రేడ్ జరిగిన, ఇల్లీగల్ ట్రాఫికింగ్ అలాంటివి ఏమైనా జరిగితే మనం ఏం చేయాలి? కంప్లైంట్ చేయాలన్నమాట. తర్వాత వచ్చేసి కొన్ని ట్రస్ట్ని, ఎన్జిఓస్ని, పెటా, ఇండియాలో నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్లో పెటా, ఇంకా బ్లూ క్రాస్, ఇలాంటి ఎన్జిఓస్ ఇంకా ఉంటాయి కదా, ఇలాంటి ఎన్జిఓస్ అలాంటివి
వాటికి మనం సపోర్ట్ చేయాలి. లైక్ ఏమైనా వాటి ఆర్గనైజేషన్ ఏదైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే మనం వెళ్ళాలి. వెళ్తే ఏముంది, 2-3 అవర్స్ సినిమా చూసినప్పుడు లేదా. సో ఇలాంటి వాటికి కూడా మనం వెళ్తే కొంచెం బాగుంటుంది, వాటికి కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా. తర్వాత స్ప్రెడ్ అవేర్నెస్ త్రూ సోషల్ మీడియా. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే. సోషల్ మీడియా అనే ఒక మంచి ప్లాట్ఫామ్ని చెడ్డ వాటికే కాదు మంచి వాటికి కూడా యూజ్ చేయొచ్చు. సో ఏంటంటే ఒక ఫోటో అంటే లైక్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కదా, బాబా ఫోటో, షిరిడి బాబా ఫోటో అయితే ఎక్కువసార్లు అయితే నా ఫోన్కి వస్తుంది. ఒక 10 మందికి షేర్ చేయండి, మీకు మంచి జరుగుతుంది, గుడ్ న్యూస్ వినబోతున్నారు అని చెప్పేసి. ఆ సోది ఆ చెత్త బదులు అంటే జై శ్రీకృష్ణ, నేను షిరిడి బాబా అని అనట్లేదు, అట్లా సర్క్యులేట్ అయ్యే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మెసేజెస్ బదులు అంచక్క ఇలాంటివి ఉంటాయి కదా, యానిమల్స్ని ఇట్లా చేస్తున్నారు. అప్పుడు తెలంగాణలో ఒక యూనివర్సిటీ, హెచ్యూ యూనివర్సిటీ వెనకట్లో ఒక పెద్ద ఫారెస్ట్ అనేది తెలుసు కదా ఏం చేశారు. దేవుడా పాపం అక్కడున్న యానిమల్స్ అన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయో లేదో సరే. అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా అవేర్ అవుతారు. ఏమో చెప్పలేం, వాళ్ళ దగ్గర ఇంకొక పవర్ ఉండొచ్చు. మేబీ మీరు అలా చేయకూడదు అని చెప్పే వాయిస్ రేస్ చేసే కెపాసిటీ ఉండొచ్చు. సో ఇలాంటివి షేర్ చేయడం వల్ల మనం ఎంతో కొంత అనేది ఆపగలం. తర్వాత వచ్చేసి రెస్పెక్ట్ వైల్డ్ లైఫ్ అండ్ దేర్ న్యాచురల్ హ్యాబిటేట్స్. అంటే పాము పుట్టులో మనం చేపెట్టామనుకో ఖచ్చితంగా కాటేసేస్తుంది, అవునా. సో అట్లానే మనం కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి, వాటిని క్రాస్ చేయకూడదు. అంటే ఏంటి, మనం అక్కడి నుంచే చూడాలి అంతే, జస్ట్ అక్కడి నుంచి మాత్రమే చూడాలి. అంతేగాని దగ్గరికి వెళ్తాను, దాన్ని పొడి చేస్తాను, చంపేస్తాను అంటే అవ్వదు. వాటి యొక్క హ్యాబిటేట్ని మనం డిస్టర్బ్ చేయకూడదు, ఎలాంటి హ్యాబిటేట్ అయినా, అది చిన్నదైనా పెద్దదైనా సరే. తర్వాత వచ్చేసి హంటింగ్. చాలామంది హంటింగ్ అంటే ఏదో రాయల్టీ ఇంకా ఫ్యాషన్ అని ఫీల్ అవుతారు, బట్ ఇట్స్ టోటల్లీ బ్రూటల్లీ రాంగ్. మనం హంటింగ్ చేస్తే ఏమవుతుంది, వావ్ ఇంత మా తాత అంతా చేశాడు, ఇంత చేశాడు, నేను కూడా చేస్తాను అని చెప్పి ఒక పెద్ద అయిపోతుందా ఒక యానిమల్ని. వాటికి ఫ్యామిలీ ఉంటుంది కదా. సో ఇలాంటివన్నీ తప్పు, భగవంతుడు క్షమించడు. సో నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఈ విధంగా యానిమల్స్ అనేది మనం ప్రొటెక్ట్ చేయొచ్చు ఇంట్లో కూర్చొని, అర్థమవుతుందా. సారీ, ఇంట్లో కాదు, ఇక్కడ కూర్చొని. వైల్డ్ లైఫ్ ఫారెస్ట్లోకి అడవుల్లోకి వెళ్ళి మాత్రమే ప్రొటెక్ట్ చేయాలని లేదు, ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వైల్డ్ లైఫ్ని, ఇలాంటి టైగర్స్ ఆర్ ఎక్స్టింక్ట్ ఎండేంజర్డ్ యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. సరే అయితే ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పులుల కోసం. ఆల్రెడీ తమిళలో చూసుంటారు, పులుల కోసమే కదా. ఒకప్పుడు అంటే 100 సంవత్సరాల క్రితం 1,00,000 పులులు ఉన్నాయంట. బాబోయ్, 100,000 పులులు. ఇప్పుడు ఎంతో కౌంట్ చెప్పినా 5,500. అంటే 1,00,000 - 5,500 అంటే 94,500 పులులు చచ్చిపోయాయి. లేదు, చంపబడ్డాయి. దే కిల్డ్ బై హీ వేస్ట్ఫుల్ హ్యూమన్సే. అన్ని పులుల ఎలా రా స్వామి, బాబోయ్. అంటే డైరెక్ట్గా వెళ్ళి చంపేయడం కాదు, ఏ విధంగా అంటే డిఫారెస్టేషన్, హంటింగ్, యానిమల్ ట్రేడింగ్, వైల్డ్ ట్రాఫికింగ్ ఇలాంటి వాటి వల్ల చనిపోయాయి అన్నమాట. తర్వాత అంటే బ్రిటిష్ రూల్ 200 ఇయర్స్ అయింది ఇండియాలో. ఒకప్పుడు పులులు ఎక్కువ ఉండేది, బెంగాల్ టైగర్స్ అలాంటివి ఉంటాయి కదా. శేషాచలం అడవుల్లో కూడా పులిని చూసాను నేను తిరుపతి వెళ్ళినప్పుడు. నార్మల్గా కొన్ని ఎండేంజర్డ్ టైగర్స్ కోసం అయితే చెప్తున్నా. బెంగాల్ టైగర్ ఇదైతే ఎక్కువ వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్లో మట్టుకు కనిపిస్తుంది అనమాట. ఈ స్పీసీస్ అనేవి కొంచెం దగ్గరికి వచ్చేసాయి, అంటే ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి. మొత్తం 3,600 నుంచి 3,700 వరకు ఉన్నాయంట. బట్ మనం కాపాడుకోవాలి, ఎందుకంటే మన నేషనల్ యానిమల్ టైగరే కదా. తర్వాత ఆమూర్ టైగర్ అంట, ఇది వచ్చేసి 350 to 400 అడల్ట్స్ ఉన్నాయి, అంటే పెద్దవి. ఇవి రష్యా ఇంకా నార్త్ ఈస్టర్న్ చైనాలో ఉన్నాయంట. నార్త్ ఈస్టర్న్ చైనా వీటిని కూడా అక్కడ మనుషులైతే ఏ ఒక్క పార్ట్ తినేస్తే ఆ ఒక్క పార్ట్ బాగా పనిచేస్తుందని చెప్పేసి ఒక నమ్మకం. కన్ను తింటే కన్ను బాగా కనిపిస్తాయి, హార్ట్ తింటే హార్ట్ బాగా కనిపిస్తుంది. అంటే కంజనిటల్ హార్ట్ డిసీజ్, ఏదైనా హార్ట్ డిసీజ్ ఉంది 2 రోజుల్లో పోతామంటే పులి హార్ట్ తింటే బతికేస్తాం, ఆ టైప్ అనమాట. ఇండియాలో కూడా ఉన్నాయి, పులి గోర్లు వేసుకుంటే ఆయుష్ పెరుగుతుందని చెప్పి. అయ్యో, గోర్లు వేసుకున్న మనకు ఆయుష్ ఉంటుందేమో తెలియదు, కానీ అవైతే చచ్చిపోతున్నాయి. వాటికి ఉండాలి కదా మరి ఆయుష్. తర్వాత ఇండో చైనీస్ టైగర్, వీటి యొక్క పాపులేషన్ వచ్చేసి 350 ఉన్నాయి. ఇవి ఎక్కువగా నార్త్ ఈస్ట్ ఏషియా, అంటే ఏషియాలో నార్త్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువ ఉంటాయంట. ఇండో చైనీస్ టైగర్. మలయన్ టైగర్
పాపులేషన్ వచ్చేసి 150, ఎక్కువగా మలేషియా ఇవైతే బాగా ఎండేంజర్డ్కి వచ్చేసాయంట. తర్వాత సుమాట్రన్ టైగర్ పాపులేషన్ వచ్చేసి 600 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవి సుమార్తా అనే ఒక ప్లేస్లో మాత్రమే కనిపిస్తాయంట. చాలా చిన్న టైగర్ అంట అన్ని టైగర్లో కన్నా. సౌత్ చైనా టైగర్ ఇది వచ్చేసి 200 మిగిలి ఉన్నాయి. చైనా వాళ్ళే తినేసి ఉంటారు మిగతావి కూడా. ఎక్స్టింక్ట్ టైగర్ సబ్ స్పీషీస్ ఏంటంటే క్యాప్సిన్, అంటే రీసెంట్గా ఎక్స్టింక్ట్ అయినవి. ఇందులో క్యాస్పెన్ టైగర్, జావాన్ టైగర్, బాలి టైగర్ అయితే 1930s ఇది అయిపోయింది. తర్వాత జావాన్ టైగర్ అయితే 1970s ఎక్స్టింక్ట్ అయిపోయింది. కాస్పియన్ టైగర్ ఇది వచ్చేసి 20th century అయితే ఎక్స్టింక్ట్ అయిపోయింది అనమాట. ఇన్ని టైగర్స్ చనిపోయాయి అంటే ఒక 100 ఏళ్ళ ముందు 1,00,000 టైగర్లు, 100 ఏళ్ళ తర్వాత 5,500. దేవుడా, ఇన్ని టైగర్సా? కేవలం టైగర్స్ ఒకటే అనుకుంటున్నారా? నో, సో మెనీ యానిమల్స్ చాలా వరకు ఎక్స్టెంట్ అయిపోయాయి. ఎవరి వల్ల? కల్ప్రిట్స్. ఇంకెవరు? మనమే, హ్యూమన్స్. వాటిని మనం కాపాడుకోవాలి. సో ఫైనలీ ఈ వీడియో కింద నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, లెట్స్ సేవ్ ద టైగర్. ఓకే, మీరు వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా కొంచెం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.